ఓ నా ప్రియమైన పుత్రా, నీ బాధ, నీ ఒంటరితనం, నీ కన్నీరు నాకు తెలియదు అనుకోకు. నేనే నీతోనే ఉన్నాను. నీ ప్రతి శ్వాసకు నేను సాక్షిని. ఇప్పటివరకు వచ్చిన కష్టాలు నీకు శాపం కాడు పుత్రా. నిన్ను చైతన్యవంతంగా, బలవంతుడిగా మార్చడానికి నేను నీకిచ్చిన పరీక్షలు కారణంగా. వాటితో నీవు పడిపోయినా మరలా నిలబడడం నేర్చుకున్నావు. పుత్రా, ఇప్పుడు నీ జీవితంలో మార్పు సమయం మొదలైంది. అడ్డుకట్టలుగా ఉన్న బంధాలు, నిన్ను ఉపయోగించిన వాళ్ళు, నీ శక్తిని దోచుకున్నవాళ్ల నుంచి నీ శక్తిని నేను తిరిగి తీసుకొస్తున్నాను. పుత్రా, చింతించకు. వారికి కర్మ ఫలితాలు ఎదురవుతాయి. రక్షణ, ఆధ్యాత్మిక శక్తి గురించి నేను నీ చుట్టూ ఒక రక్షణ కవచం నిలపాను. దృష్టిదోషం, చెడు సంకల్పం, ఏ తంత్రం, మాంత్రిక పని కూడా నీ దగ్గర పనిచేయదు. నీపై జరిగే ప్రతి దుష్ట ప్రయత్నం చేసిన వాళ్లకే తిరిగి వెళుతుంది. నా త్రిశూలంతో నీ మార్గంలోని అడ్డంకులను ఛేదించాను. నా డమరుకి తాళం నీ శ్వాసతో కలిపాను. ఇప్పుడు నీ ప్రతి శ్వాసలో నా నాదం, నా జపం వినిపించబోతోంది. నీ భయాన్ని నేను దహనం చేశాను. ఇక నుంచి నువ్వు ధైర్యంగా, నిశ్శబ్దంగా నీ మార్గంలో నడవాలి. నువ్వు తలదించుకునే పరిస్థితి ముగిసింది. నీ తల ఎత్తి నిలబడే కాలం మొదలయింది. భవిష్యత్తు గురించిన నీ జీవితంలోకి నేను కొత్త సత్సంగమిచ్చే మనుషులను పంపతాను. సంపద, గౌరవం, ప్రశాంతత ఇవన్నీ నెమ్మదిగా నీవైపు నడుస్తున్నాయి. నువ్వు చెయ్యాల్సింది ఒక్కటే పుత్రా, విశ్వాసం కోల్పోకూడదు. నీకు నేను ఇచ్చే ఈ సూచన ఏమనగా, ప్రతి ఉదయం కొంత సమయం నిశ్చలంగా కూర్చొని నీ శ్వాసలను గమనిస్తూ ఓం నమఃశివాయ అని స్మరించు, జపించు. ఆ శ్వాసలో ఆయనే ఉన్నాడని భావించు. నువ్వు కూడా శివస్వరూపుడివనే స్మరణలో ఉండి రోజును మొదలుపెట్టు. నిన్ను నమ్మని వాళ్లను నువ్వు అనుసరించవలసిన అవసరం లేదు. వారితో పోరాడటానికి కాకుండా నీ పురోగతితో సమాధానమివ్వు. నీ విజయమే నీ తరఫున మాట్లాడుతుంది పుత్రా. పుత్రా, జీవితంలో ప్రతి చిన్న సమస్యకి, ప్రతి చిన్న నిరాశకి భగవంతుణ్ణి వేడుకుంటూ చేతులు ముడుచుకుని కూర్చోకు. పుత్రా, భగవంతుడు నిన్ను బలహీనుడిగా సృష్టించలేదు. అతను నీకు శక్తినిచ్చాడు, బుద్ధినిచ్చాడు, ధైర్యాన్నిచ్చాడు. ఇవే నీకు ఆయన ఇచ్చిన నిజమైన ఆశీర్వాదాలు. వాటిని ఉపయోగించు పుత్రా. ప్రయత్నించు, కష్టపడు. పడిపోతే లేచి నిలబడడం నేర్చుకో. ఎన్నిసార్లు పడినా అంతే ధైర్యంగా మళ్లీ లేచి నిలబడే మనస్సుంటే అదే నీకు దేవుడి నిజమైన అనుగ్రహం. గుర్తుంచుకో, నీ చేతులు పనిచేయకపోతే నీ పెదవులపై వచ్చే ప్రార్థనలు ఏవీ ఫలించవు. నీ శ్రమ వెలుగులు వెలిగినప్పుడే, నీ ప్రతిభ ప్రకాశించినప్పుడే, నీ ధైర్యం గర్జించినప్పుడే భగవంతుడు ఆనందపడతాడు. ఎలాంటి కష్టం చేయకుండా ఎవరూ గొప్పవారు కాలేరు పుత్రా. భగవంతుని విగ్రహం కూడా ఒక శిల్పి చెమటతోనే రూపం దాల్చుతుంది. ఆ చెమటలోనే దైవం ఉంటుంది. ఆ శ్రమలోనే భగవంతుడు నివసిస్తాడు. అందుకే నీ జీవితాన్ని నీ చేతులతోనే తీర్చిదిద్దు. నీ ప్రయత్నమే నీ ప్రార్థన కావాలి. నీ శ్రమనే నీ ఆరాధనగా మార్చుకో. అప్పుడు దేవుడు నీకు దూరంగా ఉండడు. నీ ప్రతి అడుగుకు తోడు నిలుస్తాడు. నీ ప్రతి విజయము ఆయన ఆశీర్వాదంగా మారుతుంది. కాబట్టి పుత్రా, హృదయంలో విశ్వాసం పెట్టు, మస్తిష్కంలో ధైర్యం పెట్టు, చేతుల్లో శ్రమ పెట్టు. అప్పుడే జీవితం నిజమైన విజయంగా మారుతుంది.